రహదారి నిబంధనలను పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని అవగాహన కల్పిస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ సూచించారు. సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ హెల్మెట్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. 50 మందికి వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు రోడ్డు నియమాలు ఎలా పాటించాలనే విధానంను తగు జాగ్రత్తలు తెలియచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పిడికా శేషు, రామశేషాద్రి, పి సునీల్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందులో నష్టపోయిన దాంట్లో ప్రథమ నేనే. మరిద్దరు కూడా ఒక 5-8 ఇయర్స్ క్రితం హెల్మెట్ లేకపోతే చిన్న ఇంజురీతో హెడ్ మీద చిన్న ఇంజురీతో అతను కాలం చేశారు. వెంటనే అప్పటి నుంచి నాకు హెల్మెట్ పెట్టుకోవాలి, ఆ హెల్మెట్ పెట్టుకున్న ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. మన సిటీల్లో మినిమం ఫాస్ట్గా 40 కిలోమీటర్స్ 40 లోపే స్పీడ్ వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే బ్రిడ్జ్ మీద కానీ మన కాకినాడలో మనం లోకల్లోనే అనుకుంటాం, కానీ ఎక్కడైనా మామూలు హెడ్ తగిలితే మాత్రం ఇంజరీ తగిలితే మాత్రం కోమాలకు వెళ్ళిపోతున్నారు. చాలా యాక్సిడెంట్లు అవుతుంది. మన కాకినాడలో ముఖ్యంగా చాలా హెవీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, 3 డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ బైక్స్ మీద కూడా హెవీగా వెళ్తున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు అంటే వాళ్ళందరి గురించి హెల్మెట్ గురించి ఎప్పటి నుంచో మేము ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం. ఈసారి నాకు ఈ రోజు మా సానదీప్ ఫౌండేషన్ ద్వారా ఈవేళ నా పుట్టినరోజు ద్వారా ఈవేళ 50 మందికి హెల్మెట్స్ మామూలుగా ఇవి ఇచ్చి డ్రైవ్ చేసి వాళ్ళకి హెల్మెట్ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళందరూ అవేర్నెస్ గురించి ఈవేళ హెల్మెట్లు ఎప్పుడు ఇస్తానో ఈవేళ మాత్రం అందరూ కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. అదే మా కోరిక. ఎందుకంటే ఏ ఫ్యామిలీలోనే కుటుంబం ఒకళ్ళు దూరం అయిపోయినా కుటుంబం ఇంకా ఎందుకు చంద్రవందనం అయిపోతుంది, దాన్ని ఎలా చెప్పాలో తెలియదు. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నా దయించి ఎవరైనా అందరూ హెల్మెట్ పెట్టుకోండి. పోలీసు వారు విజ్ఞప్తిని మీరు నేను ఎన్నోసార్లు ఫ్లెక్స్ బోర్డులు అన్ని పెట్టించాను. ఓన్లీ హెల్మెట్ దానికి సంబంధించి గురించి 3 డ్రైవ్ ఒకటి ర్యాష్ డ్రైవింగ్ అసలు కాకినాడలో చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే మినిమం 40 లోపు వెళ్ళండి. సిటీలో మీ అవుట్కట్స్ లో గురించి నేను చెప్పలేను, కానీ సిటీలో కూడా చాలా 80 వెళ్తున్నారు, 3 డ్రైవ్ చేస్తున్నారు. దయచేసి పోలీసు వారికి సహకరించి మన కాకినాడ చాలా